నమస్కారం. భాగ్యలక్ష్మి అమృతాహార ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మేము మష్రూమ్ కడాయి కర్రీ చేస్తాడు మా కపిలు డాబా స్టైల్లో. అది చేసి పెట్టాను. చాలా బాగుంది. మేము తినింది వీడియో పెట్టలేదు టైం లేక. మీరు చూడండి, మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో చెప్పండి. వెళ్దామా, చూద్దామా? ఇప్పుడు మనం చెప్పే ఐటమ్ వచ్చేసి కడాయి మష్రూమ్. సో కడాయి మష్రూమ్కి ఇది 100% ఇండియన్ కాబట్టి మనం ఇవంతా మీరు చూడొచ్చు తాలింపుల డబ్బాలో. సో మనం పసుపు, దాని తర్వాత చిల్లీ పౌడరు, ఇది ధనియా పౌడర్, ఈ మూడు ప్లస్ జీరా యూస్ చేస్తామన్నమాట. ప్లస్ పోపు పెట్టేటప్పుడు మనం ఇది మస్టర్డ్ కూడా యూస్ చేస్తాము. మళ్ళీ మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి బటర్, ఇది ఫ్రెష్ గార్లిక్ జింజర్ పేస్ట్ చేసుకున్నాము. మళ్ళీ మనకు కరివేపాకు కావాలి. దాని తర్వాత ఇది మష్రూమ్స్ అనమాట. సో బటన్ మష్రూమ్స్ని నేను 4 స్లైసెస్గా కట్ చేశాను. మళ్ళీ ఆనియన్స్ వచ్చేసి మనకి బల్బ్ ఆనియన్స్ అని అంటారు. మనం ఈ బల్బ్ షేప్లో మనం ఇట్లా కట్ చేసుకోవాలి. టమాటో కూడా మనం కొంచెం పెద్ద సైజులో కట్ చేసాం. సో కడాయి ఐటమ్స్కి ఎక్కువ అన్ని ఇట్లా పెద్ద పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ బీన్స్ కూడా మనం యూజ్ చేస్తున్నాము. బీన్స్, ఇదేమో గ్రీన్ చిల్లీ, మళ్ళీ ఇదేమో క్యారెట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఐటమ్ వచ్చేసి యాక్చువల్గా క్యాప్సికము. సో క్యాప్సికమ్ లేకుండా కూడా చేయొచ్చు. సో క్యాప్సికమ్ లేకుండా మనం ఇది చేస్తున్నాం ఆల్టర్నేటివ్గా. లేకపోతే ఎట్లా అంటే మీరు మోస్ట్ ఆఫ్ ద కర్రీ ఐటమ్స్ తీసుకుంటే దాంట్లో వాళ్ళు క్యాప్సికమ్ యూస్ చేస్తారు. సో క్యాప్సికమ్ ఏమైనా షార్టేజ్ ఉందంటే కూడా మార్కెట్లో మీరు చేయకుండా ఆగిపోయే బదులు మీరు ఇట్లా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఆయిల్ కావాలి, ఇది సాల్ట్, అండ్ ఇది వచ్చి పెప్పర్ పౌడర్. సో ఇప్పుడు నేను ఇది ఆన్ చేశాను, ఆయిల్ ఫ్రై అవుతుంది. సో ఫస్ట్ మనము ఈ మస్టర్డ్ వేయాలి కొంచెము. వేసిన తర్వాత నెక్స్ట్ ఏమంటే ఈ జీరా మనం కొంచెం వేయాలి. మళ్ళీ అది ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే దాంట్లో కరివేపాకు వేయాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది. నేను దాంట్లో కరివేపాకు వేసాను అండ్ ఈ గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా మనం వేసాను అనమాట. సో ఇది మనం వేసేసి దీన్ని మనం మంచిగా బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అవుతుంది. సో మీరు చూడొచ్చు, ఇది చాలా బాగా ఫ్రై అవుతుంది. సో ఇది బాగా ఇట్లా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఫ్రై అయ్యే వరకు మనం ఇది పెట్టి మనం మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఇది మంచిగా మనకి ఫ్రై అయింది. సో నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ బల్బ్ సైజ్గా ఆనియన్స్ మనం కట్ చేసింది దీంట్లో వేసేస్తున్నాను. సో యూజువల్గా గుర్తుపెట్టుకోండి, కడాయికి వచ్చి బల్బ్ సైజ్గా పెద్ద పెద్ద సైజెస్లో మనం కట్ చేయాలన్నమాట. సో దీంట్లోనే మీరు అన్ని వెజిటేబుల్స్ వేసేస్తే కడాయి వెజిటేబుల్ అయిపోతుంది. దీంట్లో మీరు పన్నీర్ వేసేస్తే కడాయి పన్నీర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎలా అంటే నేను ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేశాను. ఇప్పుడు దీంట్లో మనం వచ్చేసి ఈ టర్మరిక్ పౌడర్ వేయాలి, పసుపు. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. మళ్ళీ దాని తర్వాత నేను ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను అండ్ ఈ ధనియా పౌడర్ వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేస్తాను. వేసి బాగా మిక్స్ చేస్తాను. సో యూజువల్గా కడాయి పన్నీర్కి మనం రెడ్ చిల్లీస్ యూజ్ చేస్తామన్నమాట. మేము గ్రీన్ చిల్లీస్ కూడా యూజ్ చేసాము. ఎందుకంటే జనరల్గా ఇండియన్స్ చాలామంది ఇష్టపడతారు గ్రీన్ చిల్లీస్ తోటి. ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, హెల్త్ కూడా మంచిది. సో నేను ఇప్పుడు గ్రీన్ చిల్లీస్తో పాటు ఇక్కడ రెడ్ చిల్లీస్ కూడా వేస్తున్నాను. సో యూజువల్గా కడాయి ఐటమ్స్కి రెడ్ చిల్లీస్ యూజ్ చేస్తారు. సో ఇది వేసేసి నేను బాగా మిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది. మనం దీంట్లో ఏం చేస్తామంటే ఈ టమాటోస్, కట్ చేసిన టమాటోస్ దీంట్లో వేసేస్తున్నాను. సో వేసి నేను హైలో పెట్టి ఇది బాగా మిక్స్ చేస్తున్నాను.
సో నేను ఏం చేశానంటే ఈ టమాటోస్ ఫ్రై చేసేటప్పుడు నేను ఇందాక సాల్ట్ వేసాను. సో యూజువల్గా టమాటోస్ ఫ్రై అయ్యేటప్పుడు మనం సాల్ట్ వేస్తే అది బాగా ష్రింక్ అయిపోతుంది అనమాట, ఫాస్ట్గా ష్రింక్ అవుతుంది, లేకపోతే చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు నేను దీంట్లో పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. సో పెప్పర్ పౌడర్ బాగా వేసేసి మనం ఇది మిక్స్ చేసేయాలన్నమాట, బాగా మిక్స్ అయిపోతుంది. సో ఇది చాలా కొంచెం మనకు స్పైసీగానే వస్తుంది. సో బాగా స్పైసీగా చేస్తున్నాం ఈ ఐటము. తీసి బాగా మిక్స్ చేసేస్తున్నాం. ఇప్పుడు నేను ఆనియన్ టమాటో ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేశాను, హై ఫ్లేమ్లో పెట్టాను. సో యూజువల్గా ఏమవుతుందంటే హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు కింద మనకి ఐ మీన్ కొంచెం అడుగంటుతుంది. సో కింద మనకి కొంచెం అది అతుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం ఏం చేస్తామంటే ఈ వాటర్ కొంచెం మనం ఇట్లా వేయచ్చు అనమాట. సో వాటర్ వేస్తే అడ్వాంటేజ్ ఏమంటే బాగా కుక్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం కింద అంటుకోదు అనమాట. అదే మనకి అడ్వాంటేజ్ అన్నట్టు, ప్లస్ అన్నట్టు. సో నేను కొంచెం వాటర్ బాగానే వేసాను అండ్ హై ఫ్లేమ్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఒక సపరేట్ లైక్ ప్యాన్లో ఈ క్యారెట్స్ ఇంకా బీన్స్ వచ్చేసి నేను దీంట్లో ఉడకపెడుతున్నాను. సో రీజన్ ఎందుకంటే మనకి బీన్స్ ఇంకా క్యారెట్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. సో ఇది లేకుండా ఒకవేళ క్యాప్సికమ్ ఉంటే మనం ఉట్టి క్యాప్సికమ్ తోటే మేనేజ్ చేసి ఉండొచ్చు. సో క్యాప్సికమ్ లేదు కాబట్టి ఆల్టర్నేటివ్గా నేను బీన్స్ ఇంకా క్యారెట్ మేము యూస్ చేస్తున్నాం. బట్ జనరల్గా మీరు కడాయి వెజిటేబుల్ అనే ఐటమ్ తీసుకుంటే దాంట్లో అన్ని వెజిటేబుల్స్ యూస్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో వాళ్ళు క్యాప్సికమ్ యూస్ చేస్తారు, దాంట్లో బీన్స్ యూస్ చేస్తారు, క్యారెట్ యూస్ చేస్తారు, కాలీఫ్లవర్ యూస్ చేస్తారు, కొంచెం పన్నీర్ కూడా యూస్ చేస్తారు అట్లా. సో ఇప్పుడు నేను బీన్స్ని దీంట్లో వేస్తున్నాను. సో ఇవన్నీ బాగా కట్ చేసింది. క్యారెట్స్ కూడా వేసి హాఫ్ బాయిల్ చేస్తామన్నమాట దీన్ని. సో కంప్లీట్గా కుక్డ్గా కాకుండా ఒక హాఫ్ బాయిల్, చైనీస్ స్టైల్ అంటారు కదా, హాఫ్ బాయిల్ అట్లా చేస్తున్నాను. మనకి ఇక్కడ బీన్స్ ఇంకా క్యారెట్ బాయిల్ అవుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా మనం వేరే ప్యాన్లో హాఫ్ బాయిల్ చేసేస్తున్నాం అనమాట, చైనీస్ స్టైల్లో. మళ్ళీ ఇక్కడ మేము వేరే స్టవ్లో మీరు చూస్తే ఈ టమాటో ఇంకా ఈ ఆనియన్స్ ఇవన్నీ బాగా కుక్ అవుతుంది. సో దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఈ మష్రూమ్స్, కట్ చేసిన మష్రూమ్స్ దీంట్లో వేసేస్తున్నాను నేను. సో దీనివల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఏమంటే మనం టైం బాగా సేవ్ చేసుకుంటాం, ఎందుకంటే ప్యారలల్గా 2 స్టవ్స్లో మన వర్క్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో వేసేసి నేను బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ బీన్స్ ఇంకా క్యారెట్ బాగా మనకి సెమీబాల్గా ఉడికింది. సో సెమీబాల్గా ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం దీంట్లో ఇది వేసి మనం మొత్తం మిక్స్ చేసేదన్నమాట. సో హోటల్ స్టైల్లో మన కడాయి మష్రూమ్ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది, మీరు చూడొచ్చు. సో టమాటోస్, మళ్ళీ మష్రూమ్, మళ్ళీ బల్బ్ సైజ్ ఆనియన్స్ ఇవన్నీ కింద ఉంది. సో ఇవన్నీ బాగా తిప్పి మనం మిక్స్ చేయాలి. ఇప్పుడు మన కుకింగ్లో ఇది లాస్ట్ స్టెప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. బికాజ్ ఈ కడాయి మష్రూమ్ అనేది మన ఇండియన్ ఐటమ్ కాబట్టి మనకి ఈ కొత్తిమీర వచ్చేసి ఫైన్ చాప్డ్ అనమాట. కొత్తిమీర అంత సన్న కట్ చేసాం, మనకు కొత్తిమీర కావాలి. మళ్ళీ మీరు ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఇలాచీ వేసుకుంటే అది చాలా మంచి ఒక ఫ్లేవర్, ఒక టేస్ట్ వస్తుంది. ఇది దాల్చిని అనమాట. ఒక దాల్చిని ఒక పెద్ద పీస్ ఒకటి మీరు వేసేసేయచ్చు. అండ్ ఇది బిర్యానీ పత్తా. అండ్ లాస్ట్లో మనం ఏమంటే ఈ బటర్ వేస్తాము. సో ఇప్పుడు నేను ఈ దీంట్లో ఈ దాల్చిని చెక్క, ఈ బిర్యానీ పత్తా అండ్ ఇలాచీ వేసేటప్పుడు నా సజెషన్ ఏమంటే మీరు డైరెక్ట్గా వేసే బదులు ఇది ఇట్లా ఒలిచి మీరు వేయండి. బికాజ్ లోపల ఈ గింజలు ఉంటాయి కదా, దీనివల్ల మీకు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో దాల్చిని, బిర్యానీ పత్తా, ఇలాచీ ఇవన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 2 to 3 minutes మీరు అది కుక్ అయ్యేటట్టు చూడండి. దాని తర్వాత లాస్ట్లో మీరు ఏం చేయాలంటే ఈ కొత్తిమీర వేసేయాలి. సీజనింగ్కి నేను కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత మన ఫైనల్ మ్యాజిక్ అనమాట బటర్ అనేది. బటర్ చాలా కంపల్సరీ ఈ ఐటమ్కి. సో బటర్ వేస్తే మనకు చాలా టేస్ట్ వస్తుంది. సో కడాయిలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇదన్నట్టు. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ బటర్ ఇందులో వేస్తాను. సో బటర్ ఆల్రెడీ ఇట్లా మెల్ట్ అయ్యింది కొంచెం.
సో ఈ కడాయి ఐటెంలో మనం బటర్ ఎంతైనా వేసుకోవచ్చండి. మనం బటర్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ గ్రేవీ కూడా చాలా థిక్ అవుతుంది. సో నేను ఎప్పుడు లాస్ట్లో వేయడం ప్రిఫర్ చేస్తాను. కడాయి కర్రీ రెడీ అయింది చూడండి ఎంత బాగుందో. మష్రూమ్ కడాయి కర్రీ.